పొలమనేరు మున్సిపాలిటీ బోడిరెడ్డిపల్లి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చెట్లు ఏపుగా పెరగడంతో ప్రమాదాలు జరగక మునిపే వాటిని తొలగించాలని అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించడంతో కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం మండల విద్యాశాఖ అధికారి లీలారాణి పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహించి ఈ విషయంపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పేరెంట్స్ కమిటీ సైతం విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని చెట్లు తొలగించాలని ఆమోదించడంతో ఈ మేరకు చెట్లు తొలగించాలని అధికారులు సైతం నిర్ణయం తీసుకున్నామని ఎంఈఓ లీలారాణి వెల్లడించారు. వాళ్ళు మాకు బయట వచ్చి బొమ్మలు రాయించినని చెప్పారు. బొమ్మలు కొట్టమని బొమ్మలు కొట్టమనే చెప్పారు. మేడం ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ రాసినది కదా వాళ్ళకి బయట పెట్టినారు అనుకో, వాళ్ళకి రేపు ఇబ్బంది మేడం. పేరెంట్స్కి ఉండే చెప్తాను నేను బాబు వాళ్ళు ఇది మీరు బయట పెట్టగలరా, మీ వల్ల అయితే మీరు ఏమన్నా చేయండి అంతే. సో అందరి అభిప్రాయం ఏదో ఆ అభిప్రాయం మేరకే వెళ్తున్నాం. సరైన వాళ్ళ నిర్ణయం చెట్లు కొట్టించేయండి అని చెప్పారు. ఆ నిర్ణయమే మేము కూడా డిపార్ట్మెంట్ తరఫున తీసుకున్నాం. ఇప్పుడు మా గ్రామస్తులకి ఇష్టం లేదు కదా పిల్లలు పేరెంట్స్ మేము సమాధానం చెప్పాలి కదా. కొంతమంది ఇట్లా చెప్తారు. మేము ఆ నిర్ణయం కంటే కూడా మాకు పిల్లల సేఫ్టీ మేము కొమ్మలు కొట్టించి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. కొమ్మలు కొట్టించేస్తాం. మాటలు దొరికేదానికి అయితే మా గ్రామస్తులకు ఎవరికి ఇష్టం లేదు. గ్రామస్తులకు ఎవరికి ఇష్టం లేదు. ఏ గ్రామస్తుడు అవసరం లేదేడా పిల్లలతో సమస్య అంటే ఒకే మాట పిల్లకాయలు సమస్య ఏ గ్రామస్తుడు అవసరం లేదు. ఏ గ్రామస్తుడు అవసరం లేదు. ఎవరు అవసరం లేదు. ఏ ఒక్కరు అవసరం లేదు. ప్రకృతి నరకేమంటాను నేను. ప్రకృతి నరకమని చెప్తాను కదా. ఏదైతే అర్థం ఉందో దాని వరకు తొలగించి మిగతా పెట్టుకోవాలి కదా. ఏమైనా ఇబ్బంది అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అడిగారు కాబట్టి వాళ్ళందరి ఒపీనియన్ మేరకు చూపించేద్దాము. మాటలు కొట్టే ముందు మళ్ళీ ఇగురు వస్తుంది. చెట్టు నీడ ఉంటుంది. చెట్టు నీడ ఉంటుంది కదా. మాటలు కొట్టే ముందు కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ ఇగురు వస్తుంది కదా. ఇప్పుడు తైలం చెట్లు వచ్చి భూమిలోకి వేర్లు పొడవుగా వెళ్ళవు. భూమిలోకి స్ట్రాంగ్ గా ఉండాలంటే వేర్లే ఇంపార్టెంట్. దీనికి గుబురు వేర్లు ఉంటాయి, పొడవుగా వెళ్ళవు భూమిలోకి. వర్షం ఇది బోడెడ్డిపల్లి మొత్తం డౌన్ గా ఉంది. స్కూల్ వర్షం వచ్చిందంటే సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. మొత్తం మట్టి కొట్టుకుపోయినప్పుడు పొడవుగా పెరిగిపోయినాయి. బాగా పొరపాటున ఒక్క చెట్టు పడిపోయి ఆ కరెంట్ పోల్ అటు ఇటు ఆ లైన్స్ పిల్లల మీద పడ్డాము. ఏదో ఒక ఇష్యూ జరిగిందంటే పిల్లలందరూ అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ వచ్చి అన్ని చెక్ చేస్తాను. ఎక్కడైతే లైన్ తగ్గుతుందో ఇప్పుడున్న లైన్ ప్రతి ఒక్కరు వీక్లీ వన్స్ వచ్చి ఎక్కడెక్కడ కొమ్మలు తగ్గుతాం బావి దగ్గర కానీ పొలాల దగ్గర కానీ ప్రతి చోట చెక్ చేస్తారు. ప్రతి చోట చెక్ చేస్తారు. ఆ లైన్ ప్రాబ్లం అయితే లేదు. దీనికి ప్రాబ్లం సొల్యూషన్ అంటే మనం ఇప్పుడు మొక్క నాటితే 5-6 రేట్లు పడుతుంది. మొక్క నీడ వచ్చేది
మనం ఏం చేయాలంటే కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ కొమ్మలు వస్తాయి, కొమ్మలు వస్తాయి. పిల్లల పేరెంట్స్ కి మీరు అష్యూరెన్స్ ఇచ్చినారంటే నాకు ఓకే, మేము వాళ్ళందరితో ఒకసారి మాట్లాడుకోండి. ఇప్పుడు రాయిచ్చేస్తారు కదా, ఇప్పుడు రాయిచ్చేస్తారు వాళ్ళు. ఇంతసేపు వాళ్ళు మిమ్మల్ని అడిగారు కదా, మా పిల్లలు మీరు చెప్పారు కదా చెట్లు కొమ్మలు కొట్టించేద్దామని అన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, మా పిల్లలకి ఏమైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా అని. మేము ఆ ప్లేస్ లో ఉండి మేము బాధ్యత, పిల్లల సేఫ్టీ మాకు ముఖ్యం. మిగిలినవన్నీ కూడా మీరు పెద్దవాళ్ళుగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు బయట ఏమైనా స్కూల్లో పిల్లల సేఫ్టీ ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి ఒపీనియన్ మేరకు మేమైతే ఇంకా చెట్లు ప్రాబ్లంగా ఉన్నాయి అనేసి చెప్పడం వల్ల వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు చెట్లు అయితే కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అభిప్రాయం అంతే. ఇప్పుడు మండలంలో చాలా స్కూల్స్ ఉన్నాయి మాకు. అన్ని స్కూల్స్ లో కూడా మాకు కమిటీ మెంబర్స్, ఆ స్కూల్ హెచ్ఎం వాళ్ళ నిర్ణయం మేరకు మేము. అంటే ఇప్పుడు గ్రామస్తులు ఎందుకు పిలిపించారు? కమిటీ మెంబర్లే తీసుకునేట్టుగా అంటే మమ్మల్ని ఎందుకు పిలిపించారు? ఎవరు ఇప్పుడు మమ్మల్ని ఇంటింటికి వచ్చి ఇంటింటికి ఒక మనిషి రాండి మాట్లాడాలని చెప్పినారు. అందరికీ ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మమ్మల్ని ఎందుకు పిలిపించారు? ఇంటింటికి వచ్చి అందరినీ పిలిచినారు కదా, మమ్మల్ని అందరినీ పేరెంట్స్ వల్ల అభిప్రాయం మేరకు ఇప్పుడు పోతా ఉండేది. మీ మేరకు కూడా ఉంటే చెప్పండి, అక్కడ కూడా ఫాలో అయిపోతాం. మెజారిటీ 9 మంది ఓకే తీసుకొని వాళ్ళ అభిప్రాయమే ఏకాభిప్రాయం అయ్యేటట్టుగా ఉంటే మమ్మల్ని ఎందుకు పిలిపించడము? గ్రామస్తులు మమ్మల్ని ఎందుకు పిలిపిస్తే ఒక్కొక్కరు ఒక ఇదిగా మాట్లాడితే అందరికీ ఇప్పుడు మాట్లాడి ఒక డిసిషన్కి వచ్చేస్తాము. అందుకే మేడం చెప్తే వాళ్ళు ఎక్కాలనే ఉద్దేశంతో మేము చెప్తే ఈ మాదిరిగా వాళ్ళ ఏమంటే వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు. అందుకని సఫిషియెంట్ గా మీరు పెద్ద మంచి చదువు కరెక్ట్ గా ప్రొసీజర్ ఫాలో అయినాం కాబట్టి మీ ద్వారా మీరు చెప్పండి, తప్పేది ఎట్లుంటే అది చెప్పండి. మాకైతే వేరే విషయాలు మేము ఆలోచించు, ఓన్లీ పిల్లల సేఫ్టీ. వాళ్ళు అడిగిన క్వశ్చన్ మా దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ రాసిమన్నాము. ఇండివిజువల్ గానే అందరూ ఒపీనియన్స్ రాయించారు. వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ ప్రకారమే రెజల్యూషన్ కూడా రాపించినాము. రెజల్యూషన్ సంతకాలు కూడా వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం. టీచర్ మాత్రం అది నెక్స్ట్ పాయింట్, అది నెక్స్ట్ సబ్జెక్ట్. ఎండాకాలంలో ఇప్పుడు చెట్లు నీళ్ళ పరిస్థితి వింటున్నాను. ఆ పేరెంట్స్ నన్ను అడగడం, చెప్పేది కదా ఆ చెట్లు పొడవుగా పెరిగిపోయినాయి, పొరపాటున వర్షాకాలంలో పడినాయంటే మీరుంటారా అని అడుగుతారు. ఏకభంగా వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, చెట్టు కోసేస్తే పక్కన ఉంటారు కదా. అవును, మీరు మేడం వాళ్ళు మాకు చెప్పడం ఏమంటే కొమ్మలు కొట్టమనే చెప్పినాం, మేము చెట్లు నరకమని చెప్పలేదని చెప్పినారు. బయట ఎదురుగా పర్సనల్ అంతా వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏమైనా చెప్పుకోండి. మీ రూల్స్ ఏముందో మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మాకేం చెప్పినారంటే మేము కొమ్మలు కొట్టమని మాత్రమే చెప్పినాము, చెట్లు నరకమని మేము చెప్పలేదు అంటారు. బయట వచ్చిన వాళ్ళందరూ బయట వచ్చిన వాళ్ళందరూ సారు ఉన్నారు, జాయింట్ సెక్రటరీ వీళ్ళు ఉన్నారు. కాదు కదా, బయట వచ్చేది మేము కొమ్మలు మాత్రమే కొట్టమని చెప్పినాము, చెట్లు నరకమని చెప్పలేదు అని చెప్పినారు. చెప్పడం అది మాకు క్లారిటీ అది నెగిటివ్ పాజిటివ్ చెప్పండి. మాకు క్లారిటీ అనేది మేడం ఇది కర్ణాటక మేడం, నాకు కన్నడ రాదు మేడం. ఆమె కన్నడలో రాసింది ఆమె. ఈమె ఎవరంటే శ్రీకాంత్ అంట, ఎవరు తండ్రికి ఎవరు మేడం మీరు అంతా చెప్పే కొద్ది వాళ్ళ ప్రాబ్లం. పలంనేరు మండలం గోడరెడ్డిపల్ల ప్రాథమిక పాఠశాలలో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణము
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో పెరిగిపోయినటువంటి తైలం చెట్లు, పొడవుగా పెరిగిపోయినటువంటి తైలం చెట్లు పాఠశాలలో విద్యుత్ తీగలు వెళుతూ ఉన్న కారణంగా ఆ తైలం చెట్లు గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆ కొమ్మలు విరిగిపడ్డము, అదేవిధంగా ఆ కరెంటు లైన్ కూడా గాలి ఎక్కువ వచ్చినప్పుడు కరెంటు కట్ కావడము, ఇటువంటి సమస్యలన్నీ ఉంటున్నాయి. చెట్లు అధికంగా ఉండడం వల్ల కోతులు కూడా ఎక్కువగా రావడము, పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది అని సమస్యను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కమిటీలో మొత్తము 15 మందికి 10 మంది హాజరు కావడం జరిగింది. ఈ 10 మంది కూడా చెట్లు ప్రాబ్లంగా ఉండడం వలన, అదేవిధంగా పాఠశాల భవనానికి విద్యుత్ సరఫరా లైన్స్ కూడా పాఠశాలలోనే వెళ్ళడం వలన చెట్లు గాలి వచ్చినప్పుడు ఈ కరెంటు లైన్లు చెట్లు కొమ్మలు విరిగిపడ్డము, ఇవన్నీ సమస్యలన్నీ కూడా తెలియజేశారు. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు, అనగా పాఠశాల కమిటీ మెంబర్ల వాళ్ళ నిర్ణయం మేరకు పాఠశాలలో ఉన్నటువంటి చెట్లను కొట్టివేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు గ్రామస్తులు 2 వర్గాలుగా ఈ విషయంపై చీలిపోయి తీవ్ర వాగ్వాదం ఏర్పాటైంది. దానివల్ల కొంతమంది చెట్లు కొట్టేయాలి, కొంతమంది కొమ్మలు మాత్రం నరికేయాలి అంటూ మీ దగ్గర ప్రస్తావించారు. దీనిపైన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు మేడం? విద్యార్థుల తల్లిదండ్రులతో అనగా కమిటీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు తెలియజేయడము, ఇవి తైలం చెట్లు కాబట్టి వేర్లు భూమి లోపలికి ఉండవు, వర్షం వచ్చినప్పుడు బోటాటిపల్లె స్కూల్ కూడా రోడ్డుకి స్కూల్కి హైట్ లెవెల్ చాలా డౌన్లో ఉందన్నమాట స్కూల్. ఒకవేళ వర్షం వచ్చింది అంటే సాయిల్ ఎరోషన్ వల్ల మట్టి కొట్టుకొని పోతుంది. ఆ కొట్టుకుపోవడం వల్ల ఈ తైలం చెట్లకు వేర్లు భూమి లోపలికి అయితే వెళ్ళుండవు, పొడవుగా పెరిగిపోవడం వల్ల ఒకవేళ పొరపాటున ఆ చెట్లు కానీ భవనం మీదకు పడినా, కరెంటు లైన్ల మీదకు పడినా అది విద్యార్థులకు ప్రమాదము ఏర్పడేటువంటి అవకాశం ఉన్నందువలన వాళ్ళు తెలియజేసిన అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఒకవేళ కొమ్మలు కొట్టించేస్తామని కొంతమంది చెప్పారు. ఆ కొమ్మలు కొట్టించేస్తే కూడా ఆ చెట్టు ఏదైనా వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆ చెట్టు కానీ విరిగిపడిపోయి పిల్లలకి ఏమైనా సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. సో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వాళ్ళ అభిప్రాయమే మా అభిప్రాయంగా పరిగణిస్తూ ఈ చెట్లను కొట్టివేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే. ఇక్కడ ఈరోజు బోడరెడ్డిపల్లిలో గత 3 నెలలుగా ఒక విషయంపై చర్చ జరుగుతూ ఉంది. గ్రామంలో ముందుటి నుంచి కూడా ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడ ఊర్లో ఏది చేసినా కూడా, ఒక పండగ చేసినా, ఒక కార్యం చేసినా, ఏది చేసినా కూడా గ్రామంలో పెద్దలు పిల్లలు అందరూ కూర్చొని ఏం చేయాలా ఏం చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఇక్కడ కొంతమంది ఒక 3-4 కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకున్నారంటే చెట్లు కొట్టి అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి 3 నెలలుగా యూత్ పిల్లలు కావచ్చు, ఊర్లో వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈరోజు ఊర్లో పెద్ద మనుషులు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే మాకు వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి, మాకు చెప్పలేదు కాబట్టి మానలం విన్నాము అని, మేము ఇక్కడికి రాము అని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదు. ఇక్కడ మేము పిల్లలందరూ వచ్చినాం. గత 3 నెలలుగా జరుగుతూ ఉంది. ఇది 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఈ చెట్లు ఒక 3-4 కలిసి చెట్లు అమ్మేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అందరూ వచ్చి గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా, పెద్దలకు ఎవరికి తెలియకుండా చెట్లు నాటి పెంచి పెద్ద చేసినటువంటి మా తర్వాత పిల్లలు స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎవరికి తెలియకుండా ఇక్కడ అమ్మడం జరిగింది. దాని గురించి 3 నెలలుగా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు ఎంఈఓ గారు అందరూ వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల పేరెంట్స్ని నిర్ణయం తీసుకోవాలని వాళ్ళ దగ్గర నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయంలో వాళ్ళు ఏం రాయించినారో తెలియదు. బయట వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇక్కడ కొమ్మలు కొట్టండి, మాండ్లు కొట్టకూడదు, మా అభిప్రాయం ఇది అని తల్లులు తెలిపినారు. మాకొచ్చి చెప్పేసిపోయినారు బయట వచ్చి. కొమ్మలు కొట్టడానికి మాత్రమే మేము అనుమతి ఇచ్చినాము, మాండ్లు కొట్టేదానికి మేము అనుమతించలేదు అని చెప్పడం జరిగింది. ఎంఈఓ మేడం గారిని అడిగినాం మేము, మేడం వాళ్ళు ఏం రాయించినారో వాళ్ళు మాకు బయట వచ్చి ఈ విధంగా చెప్తా ఉన్నారు, మీరు ఒకసారి చూపించండి అంటే మేడం గారు చూపించలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే బయట వచ్చి మేము కొమ్మలు కొట్టేదానికి మాత్రమే పేపర్లో రాయించినాము, మాండ్లు కొట్టమని చెప్పలేదు అంటున్నారు.
మేము కూడా ఏమంటున్నామంటే గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఈరోజు ఇన్ని రోజులుగా లేనిది ఈరోజు చెట్లు అమ్మేయాలా అనే అవసరం ఏముంది, చెట్లు అమ్మేయాలా అనే అవసరం ఏముంది అనే దానిపైన మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళ పిల్లలు అందరినీ వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి వాళ్ళు చెప్పినా కూడా ఏమని చెప్పినారు, చెట్లు కొట్టేదానికి ఇష్టం లేదు, మా కొమ్మలు కొట్టేదానికి మాత్రమే ఇష్టము అని చెప్పినారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు రాయించిందట్లే ఆ పేపర్ కూడా చూపించకుండా మేడము దీనికి చెట్లు కొట్టేదానికి పర్మిషన్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. అంటే ఇది ఏమవుతుందంటే రేపు పొద్దున గ్రామంలో ఈరోజు నన్ను అడగకుండా ఇతను చేస్తే ఇతను అడగకుండా ఇంకొకనే చేస్తే ఊర్లో పెద్దలు మాకు ఉన్నటువంటి సాంప్రదాయము పద్ధతి అనేది తప్పిపోతూ ఉంది. ఊర్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. ఈరోజు వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు వీళ్ళు చేస్తున్నారు. రేపు పొద్దున రాబోయే తరాల పిల్లలు ఇంకో 2 ఏళ్ళ తర్వాత ఇంకొకటి కొడతాడు. ఆ రోజు నన్ను ఎవరు అడగలేదు, ఇంతకుముందు కొట్టినప్పుడు నన్ను ఎవరు అడగలా, ఈరోజు నేను ఎవరిని అడిగే పని లేదని కొట్టుకొని పోతాడు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామంలో ఒక పద్ధతి సాంప్రదాయం అనేది తప్పిపోతుంది. చెట్లు కొట్టేదానికైతే మేమైతే పూర్తిగా అంగీకారం తెలపలేదు. గ్రామస్తులకి పిల్లలకి ఎవరికైనా అబ్జెక్షన్ ఉండొచ్చు. ఈ విధంగా లైన్ పాడు ఏదైనా ఉందంటే కూడా కరెంట్ వాళ్ళు వచ్చి లైన్ పక్కలో ఉండేవన్నీ కొట్టేస్తూ ఉన్నారు. ఈ చెట్లు కూడా మొత్తం కొమ్మలన్నీ దించేద్దాం, కొమ్మలు మొత్తం కొట్టేద్దాము. మళ్ళా ఇప్పుడు వచ్చేది ఎండాకాలము, పిల్లలు బయట వచ్చి చదువుకోవాలనే కానీ కొద్దిసేపు ఆడుకోవాలనే కానీ ఎండగా ఉంటుంది, నీడ ఉండదు. నీడ ఉండదు కాబట్టి కొమ్మలు కొట్టేస్తే పోతే ఒక 6 నెలలకో సంవత్సరానికి ఎగురు వస్తుంది, మళ్ళీ నీడ అనేది ఉంటుంది. మా ఊర్లో ఇంకోటి ఏమంటే పిల్లలందరూ ఇక్కడ చదువుకున్నట్టు పిల్లలు అందరూ పనికి పాటికి పోతారు. ఆదివారం ఒక్కరోజు వాళ్ళకి ఖాళీగా ఉంటుంది, నీడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి ఆడుకొని ఆ రోజు ఆడుకునేదానికి అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ చెట్లు కొట్టేయడం వల్ల వాళ్ళు ఎక్కడ పోయి ఆడుకోవాల, దయచేసి పెద్దలు గమనించాలనేసి మా యొక్క మనవి. ఈరోజు బోర్డేపల్లి ప్రాథమిక పాఠశాల నందు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆధ్వర్యంలో ఇంత మునిపే కూడా వాళ్ళు రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్నట్టు చదివిస్తున్నటువంటి పిల్లలందరూ వాళ్ళ తల్లులు వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా ఏమంటే ఈ స్కూల్లో చెట్లు ఉన్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఇంత మునుపు కూడా ఉన్నాయి, ఇంత ముందు కట్ చేసి అమ్మేసినారు. తర్వాత ఇప్పుడు దగ్గర 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఒక 22 చెట్లు ఉన్నాయి. అవి చాలా బలంగా పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఏపుగా పెరిగిపోయినాయి కాబట్టి వాటిని కట్ చేసేయాలి. ఇంత ముందు కూడా లైన్ మీద కనపడి అది ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత కోతులు ఇవంతా వచ్చి వాటి మధ్యాహ్నం పిల్లల్లో అన్నం తినేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉండదు అనేసి ఒక రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఊరికి సంబంధించిన బోర్ కూడా ఉండదు. ఆ బోర్లో లైన్ లాగినారు. ఆ లైన్ పైన అంతా ఎక్కి 3 రోజులకు ఒకసారి నాకు కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఊళ్ళో నీళ్ళు రాలేదు అనేసి ఆ వైర్ని తెంపేయడము, మళ్ళీ వచ్చి వాటి రెడీ చేయకుండా 2 రోజులు పట్టడం ఇట్లా అంతా ఉన్నాయి. అందుకనేసి ఈ చెట్లని కట్ చేసేయాలనేసి పేరెంట్ టీచర్ మీటింగ్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒక రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. దానికి మేము చెప్తే ఇంకోలాగా ఉంటుంది అనేసి మేడం గారి దృష్టికి తీసుకువెళ్ళడము, వాళ్ళు రావడము, ఇక్కడ వాళ్ళందరూ అభిప్రాయం తీసుకోవడము జరిగింది. మేడం గారు కూడా చాలా కన్విన్స్, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు, వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. చెప్పారు ఏమంటే చెట్లు చాలా పెద్దవైన దానివల్ల కర్పూరం చెట్లకి తైలం చెట్లకి ఈ తల్లి వేరు ఉండదు, ఏర్లంతా పైనే ఉన్నాయి. గాలి వాన వస్తే డెఫినెట్గా బిల్డింగ్ మీద పడే అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం పిల్లలు ఉండొచ్చు, ఏదైనా డ్యామేజ్ జరిగితే చాలా ప్రాబ్లం అవుతుంది. దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకునేదానికి అవుతుందా, డెఫినెట్గా కట్ చేయాల్సింది అనేసి మేడం గారు కూడా చూసి ఇక్కడ ఉండే వాతావరణం అంతా చూసి పరిస్థితి అదే కాకుండా స్కూల్ పక్కనే ఇండ్లోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారు. స్కూల్ పక్కలో ఉన్నటువంటి ఇండ్లోళ్ళందరూ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేసి చెప్పినారు. దాని పరంగా మేడం గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీటిని కట్ చేయాలనేసి చెప్పేసి మేడం ఒక తీర్మానం చేసి రెవల్యూషన్ పాస్ చేసిపోయినారు. ఇది కొంతమంది వ్యతిరేకించవచ్చు, వాళ్ళ వెర్షన్ వాళ్ళకు ఉంటుంది. మా అభిప్రాయం గ్రామస్తులుగా మేమంతా కూడా చాలా మంది వరకు తీసేసి మళ్ళీ వాటి ప్లేస్లో మంచి చెట్లు కొన్ని చెట్లు పెట్టాలనేసి కూడా మేమంతా నిర్ణయం తీసుకున్నాము. ఆ డబ్బులు కూడా స్కూల్ అకౌంట్లోనే ఉంటుంది. స్కూల్కి ఒక చైర్మన్ ఉన్నారు, ఆ స్కూల్ అకౌంట్లోనే ఉంటుంది. ఎవరు దాన్ని ఫ్రాడ్ చేసే పాసిబిలిటీ ఉండదు. ఆ డబ్బు ఎట్లా తిరిగి స్కూల్ అవసరాలకే స్కూల్లో ఉన్నటువంటి వాటికే వాడుకుంటారనేసి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఈ సమస్య ఇంతకుముందు కూడా దీని పరంగా చాలా మంది కంప్లైంట్ చేసినారు, పేపర్కి కూడా ఇచ్చినారు. ఈ మాదిరి టీడీపీ నాయకులు దాన్ని ఏమో చేస్తున్నారు అనేసి కూడా. టీడీపీ నాయకులు ఎవరు అట్లాంటి పనులు ఎవరు చేయడం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము. ఇది ఈ విధంగా ఊర్లో కూడా ఎవరికి గలాటాలు లేకుండా ఉండాలనేసి అందరూ కోరుకుంటున్నాం, అందరూ ఒకటిగానే ఉండాలని. దాంట్లో వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు. కొంతమంది కొట్టాలన్నారు, కొంతమంది కొట్టకూడదన్నారు. కానీ మెజారిటీ పీపుల్ అంతా కూడా కట్ చేయాలనేసి తీర్మానించినారు కాబట్టి డెఫినెట్గా దాన్ని యాక్షన్ కూడా వేసినారంట. యాక్షన్ వేసినప్పుడు అయితే నేను లేను, 55,000 యాక్షన్ కూడా వేసినారంట. డెఫినెట్గా ఆ డబ్బులు అంతా ఏం ఫ్రాడ్ జరగకుండా చూసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
అందరికీ నమస్కారం. బోరెడ్డిపల్లిలో చెట్లు కొట్టడం అయితే మాకు ఇష్టం లేదు, కానీ ఒక 2-3 నెలలుగా దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. మేము వద్దనేది కొట్టాలనేది జరుగుతున్నాయి. లాస్ట్ ఈరోజు ఎంఈఓ గారు వచ్చిన దానివల్ల ఆమె ఎంఈఓ గారికి విలువిచ్చి సరే మాకు అందరికీ ఆమె మాటకి విలువిచ్చి సరే కొట్టదామని చెప్పేసి